బాబాయ్ ఇప్పుడు ఈ రోజు కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఎట్లా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గానీ, అభివృద్ధి గానీ, సంక్షేమం? చాలా బాగుందండి. తిరగలేదు. ప్రజలు కూడా చాలా మంది మేము నిన్న చాలా ప్రాంతాల్లో వెళ్తే అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. ఇంకా చేస్తారు బాబు గారు, ఇంకా చేస్తారని నమ్మకంతో మేము ఆయనకి ఓటేసాము. ఆయన మాట నిలబెట్టుకుని అన్ని ప్రజలకి చెరువుగా అన్ని పనులు చేస్తున్నారని వాళ్ళు చెప్పడం మాకు సంతోషం అయిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. అంటే కనీసం కలడానికి కూడా మాకు టైం ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇలాగే ఉంటే ఎట్లా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ వైసీపీ? వైసీపీ కోసం మేము చెప్పండి, ఇంకా వాళ్ళని మర్చిపోవడమే. వాళ్ళని మేము ప్రతిసారి వాళ్ళని గుర్తు చేసుకుని చేస్తుంటే బాగోదు. మా మేము చేసుకుంటాం, మా నాయకుడి కోసం మేము చేసుకుంటాం. సార్ ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ 4 సంవత్సరాల్లో ఎట్లా ఉండబోతుంది? ఇంకా బాగా చేస్తారనేసి మేము ఆశిస్తున్నాం. సార్ ఇప్పుడు పిల్లలు స్కూల్లో మధ్యాహ్నం పథకం భోజనం ఎట్లా ఉంది సార్? గతంతో పోలిస్తే ఇప్పుడు భోజనం పిల్లలు ఎట్లా ఉంది? ఇప్పుడు సూపర్ గా ఉందండి. మేము అప్పుడప్పుడు స్కూల్స్ కూడా వెళ్తున్నాము. వెళ్ళి మధ్యాహ్నం అది చెక్ చేస్తున్నామండి. అంటే గతంలో ఎలా ఉండేది, గతంలో కూడా చెక్ చేసాము, ఇప్పుడు ఎలా ఉందండి పిల్లలు కూడా అడుగుతున్నాము. మాకు ఇప్పుడే బాగుందండి, చాలా బాగుంది. అందరం ఇంతకుముందు ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళమే, ఇప్పుడు వెళ్ళడం లేదు. మేము అందరం ఇక్కడ భోజనం చేస్తున్నాం అనేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారండి పిల్లలు. మాకు అదే సంతోషం అయింది. సార్ ఇప్పుడు పెన్షన్లు తర్వాత ఏమొచ్చి ఈ సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా ఉంటారండి. 2029కి మళ్ళీ ఆయనే సుప్రీం, ఇంకా తిరిగిలేదు. మేము అలా పట్టుపడుతున్నాం కూడా, మేము కూడా. ఎందుకంటే మాకు ఆ ఇంట్రెస్ట్ అలా ఉంది. ప్రజలు కూడా అలాగ ఉన్నారు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. కూటమి ప్రభుత్వంలోని విజనరీ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు సార్ ఎట్లా ఉంది అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, రోడ్స్ కానీ ఎట్లా ఉంది? ఈ 1 ఇయర్ లోని సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఎట్లా ఉంది సార్ ఇవన్నీ? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుందండి. ఎందుకంటే ఈ రోడ్లు గట్ట ఇంత ముందు చాలా అస్వస్థంగా ఉండేవి, ఇప్పుడు చాలా బాగా చేశారు. అంతా ప్రభుత్వం అంతా క్లియర్ కట్ గా ఉంది. ఇంత ముందు ఎక్కడ చూపెడితే అక్కడ రౌడీజం ఉండేది, ఇవన్నీ అస్తవ్యస్తంగా ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంతా బాగుంది, సాఫ్ట్ గా అవుతుంది. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేస్తున్నారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. ఇంత ముందు ఏమి వచ్చేవి కాదు. ఇప్పుడు తల్లి వందనం అనేది మొన్న అనౌన్స్ చేసిన దాని నుంచి కంప్లీట్ గా ఏ మంత్ ఆ మంత్ ఈ అమలు ఎంతమందికి ఉంటే అంతమందికి అవుతుంది. క్లియర్ కట్ గా ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో బాగా అస్తవ్యస్తంగా ఉండేది, ఇప్పుడు అంతా సాఫ్ట్ గా అవుతుంది. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు. స్కూల్స్ లోని పిల్లలకి మధ్యాహ్నం భోజనం పథకం కింద భోజనం పెట్టారు. ఎట్లా ఉంది పిల్లలు భోజనం తింటున్నారు కదా? గతంలో తిని చాలా ఇబ్బంది పడ్డారు అన్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలు భోజనం తిన్నప్పుడు ఎట్లా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ గా కంటిన్యూ గా బాగా అవుతుందండి. ఏది దేనికి దానికి ప్రాబ్లం లేకుండా ఇది క్లియర్ అవుతుంది. అది కంపల్సరీ అంతా బాగానే ఉందండి. అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా? ఈ కూటమి ప్రభుత్వం 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యే అవకాశం పూర్తి నమ్మకం అయితే ఉందండి. జగన్మోహన్ రెడ్డి రపరపలు ఆడిచ్చేస్తాను, మళ్ళీ నేను వచ్చి పోతులు నట్టని నరుకుతాను అని అంటున్నారు. ఇది ఎక్స్ఏం ఉండి ఇలాంటి మాటల్ని సమర్థిస్తున్నారు. దీని మీద ఏమన్నా? ఈ రఫరఫలు అవన్నీ ఇంకా అవ్వండి. ఇంకా వచ్చే గవర్నమెంట్ రావడం అనేది అసాధ్యం అండి. జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకా ఈ ప్రభుత్వమే కొన్నాళ్ళు ఉండాలనేసి మేము అనుకుంటున్నామండి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు గారు ఒక విజనరీ నాయకుడు గారు. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, రోడ్స్ కానీ ఎట్లా ఉంది ఈ సంవత్సరం పరిపాలనలో? సంక్షేమ పథకం మాత్రం చాలా బాగుందని ప్రజల్లో చాలా స్పందన బాగుంది. మరి అలాగే 74%కి మొన్న తల్లివందన ఇవ్వకముందు వచ్చింది. ఇప్పుడు 100% కంపల్సరీగా ప్రజల్లో ఉంటుందని. ఇప్పుడు ఇంటింటి కార్యక్రమం కూడా గడప గడపకి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి కార్యక్రమానికైనా ఇళ్ళన అడిగితే మీకు పథకాలు ఏమైనా అందాయా, మరి ఏటేటి అందాయి, ఏమి ఇచ్చారు అని అడగడం జరిగితే, బాబు మాకు పథకాలు అవి బాగానే అందాయి, తల్లివందనం కూడా ఎంతమందికి వచ్చిందంటే మాకు ఎంతమందికి ఉంటే అంతమందికి వచ్చింది. ఆ తర్వాత పెన్షన్లు వచ్చాయి, పెన్షన్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఆ రేషన్లు కూడా ఇంటికి వచ్చి తెల్లారి గట్ల వచ్చి కూడా రేషన్ గట్ల కూడా మా వికలాంగులకి, వృద్ధులకి అందరికీ కూడా అయ్యి కూడా ఇస్తున్నారు. బాగానే ఉంటుంది, పరిపాలన బాగానే ఉంది అని ప్రజల్లోని కూడా
మేము చెప్పడం కాదు, ప్రజల్లో స్పందనం, ఇంటింటి డోర్ టు డోర్ కార్యక్రమంకి వెళ్తే చెప్పడం. కూటమి ప్రభుత్వంలోని పిల్లలకి మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారు. అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లాగా ఉంది? భోజనంలోని గతంలో గంట ఇప్పుడు గడన చాలా బాగున్నదని గడ బాగానే చెప్తున్నారు. ఇంతకు ముందు పైన దీనిగా ఇచ్చేసేవారు, కానీ ఇప్పుడు ఎందల్లోనే వాటిల్లోని చిన్న చిన్న ఇది ఉండడం కనపడేది, అలాంటిది ఏమి లేకుండా బాగా భోజనం కార్యక్రమం జరుగుతుందనేసి తల్లిలోని పిల్లల్లో కూడా బాగానే స్పందన బాగుంది. సార్ ఇప్పుడు టోటల్ గా చూస్తే ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా? ఈ 4 ఏళ్ళు ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు మీద పూర్తిగా నమ్మకం ప్రజల్లో ఉందండి. చంద్రబాబు నాయుడు గారు రావడమే ప్రజలకి అదృష్టం అనేసి ఈయన మళ్ళీ డెవలప్ అవుతుంది. ఒక 5 ఏళ్ళు మనం చాలా పొరపాటు చేసాము, మన కాళ్ళు మనమే పొడుచుకున్నట్టు అయింది. కాబట్టి ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఈ 1 year ఎలాగుందంటే, ఈ 4 years కి మన అమరావతి అనగా, పోలవరం అనగా, మరి రైల్వే జోన్ అనగా ఇలాంటివన్నీ కూడా మనకు డెవలప్ అయ్యి కంపెనీలు, ఫ్యాక్టరీలు, పిల్లలకి ఉద్యోగాలు బాగా మనకి ఇది అవుతుందని ప్రజల్లో మాత్రం బాగా స్పందన బాగా ఉంది. ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూటమి వైపు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 సమతూలంగా పాటించి చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ఏఎం అయి ఉంది, కనీసం కార్యకర్తలను కూడా కలడానికి కూడా టైం ఇవ్వట్లేదు. కార్యకర్తలు కూడా చాలా వాళ్ళు తిట్టుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. ఇది కారణం దేని? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నియంత పరిపాలన. అతను ఎవరి మాట వినడం, సీతయ్య టైపు. కనీసం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలకి కనీసం ఒక లోనకు కూడా రానివ్వలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ అయ్యారు. అతను టోటల్ గా చూస్తే లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, విద్యాశాఖ మంత్రి. గత ఐటీ మినిస్టర్ కి ఇప్పుడున్న లోకేష్ గారికి తేడా ఏదైనా? ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ విషయాలని. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర నుంచి అద్భుతంగా చాలా ఫాస్ట్ గా, అంటే అతని మైండ్ ఇంకా ఫాస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు మైండ్ వరకు ఫాస్ట్ గా పరిగెడుతున్నారు. అతను దాటుకొని వెళ్ళాలంటే ఇంకెవరైనా సరే దొదుడిపోయి. టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా? మళ్ళీ బాబు గారే రావాలి, మళ్ళీ ప్రజల్ని అతనే కాపాడగలరు. సార్ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. సార్ ఎట్లా ఉంది సార్ ఆ పరిపాలన, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా? అభివృద్ధి బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు కొన్ని బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఆ తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? తల్లిదండ్రులు సంతోషిస్తున్నారండి. అందరూ బాగా. ఒకరికే గతంలో వైఎస్ఆర్ పరిపాలనలో ఒకరికే ఇచ్చేవారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు కనుక అందరూ ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిచ్చేస్తాను, పోతున్నాడని అడుగుతాను అంటున్నారు. ఒక ఎక్స్ఏఎం ఉండి ఇలాంటి మాటలను సమర్థించుకుంటూ వస్తున్నారు. దీన్ని ఏమంటారు? అది పద్ధతి కాదు కదండి అలాగే మాట్లాడడం. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడే అతను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు అధికారం లేనప్పుడు ఏం చేస్తాడు? అవన్నీ పనిగా వేస్ట్ మాట్లాడారు. ఇప్పుడు పిల్లలకి మధ్యాహ్నం కింద భోజనం కింద పథకం కింద భోజనాలు పెడుతున్నారు. చాలా అద్భుతంగా ఉన్నాయని పిల్లలు కూడా అంటున్నారు. గతంలో ఆ భోజనాలు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు భోజనాలు బాగున్నాయండి. అన్నం కూడా సన్నం బియ్యం రైస్ వస్తుంది. అన్ని క్వాలిటీగా మెయింటైన్ చేస్తుంటారు. అన్ని బాగానే ఉన్నాయండి. ఇవన్నీ చూస్తుంటే టోటల్ గా చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారు సార్? ఈ 4 సంవత్సరాలు డెవలప్ అయ్యాక మన చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తారని అందరూ అనుకుంటున్నానండి. అందరూ